మిత్రులారా నమస్తే. ఈరోజు పత్రికల్లో ఒక రిపోర్ట్ చూశానండి. అది చూసిన దగ్గర నుంచి మనసు వికలంగానే ఉంది. ఇప్పుడు కాదు, 2-3 దశాబ్దాలుగా ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఆ రిపోర్ట్ ఏమిటో ముందు మీకు చెప్తాను. ఓవర్ 70% చైల్డ్ డెత్స్ ఇన్ ఇండియా ఆర్ లింక్డ్ టు మాల్ న్యూట్రిషన్. అంటే చనిపోతున్న పసిపిల్లల్లో చాలామందిలో 70% మంది పౌష్టికాహార లోపంతో చనిపోతున్నారు అనేటటువంటి రిపోర్టు. ఇది అవర్ వరల్డ్ ఇన్ డేటా అనే దాంట్ నుంచి ఒక ఆర్టికల్ అందులో వస్తే దాన్ని తీసుకొని వీళ్ళు మ్యాపులతో సహా ఈ పత్రికలో మనకి ఇక్కడ వివరించారు. ఇదండి, అంటే నేను ఎప్పుడో 2005లో TV9లో 5-6 ఏళ్ళు పనిచేసినప్పుడు అక్కడ 30 మినిట్స్ అనే కార్యక్రమాన్ని చేసేవాడిని. రోజు అరగంట ప్రోగ్రాం ఒక ఇష్యూ మీద. 2-3 సార్లు ఇదే ఇష్యూ మీద పసిపిల్లలు పౌష్టికాహార లోపంతో చనిపోతున్నారు దేశంలో. ఇది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నటువంటి పిల్లలలో అత్యధిక శాతం ఇండియాలో ఉన్నారు అనేటటువంటిది ఎప్పుడూ నన్ను కలిచివేస్తున్నటువంటి విషయం అన్నమాట. ఈ రిపోర్టు మనకు చెప్తున్నది ఏమిటయా అంటే 2021లో భారతదేశంలో 0.7 మిలియన్ పిల్లల డెత్స్ జరిగితే అందులో 0.5 మిలియన్ బాలల చావులు మాల్ న్యూట్రిషన్ కారణంగా, అంటే పౌష్టికాహార లోపం కారణంగా జరుగుతున్నాయి అనేటటువంటిది చాలా విషాదకరమైనటువంటి వార్త. మనల్ని అందరినీ కూడా కలచివేసి బాధ పెట్టేటటువంటి వార్త. వజ్రోత్సవాలు చేసుకుంటున్నాం, స్వర్ణోత్సవాలు చేసుకుంటున్నాం స్వతంత్ర భారతదేశానికి. ఈ అఖండ భారత, సమైక్య భారత, సమగ్ర భారతదేశానికి ఇన్ని ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ కూడా, ఏ పార్టీ అయినా సరే, ఇట్లాంటి రిపోర్టులు చదివితే వాళ్ళు ఏమనుకుంటారు, ఎట్లా స్పందిస్తారు? దీని గురించి కనీసం మనం బాధపడుతున్న దాంట్లో 1% బాధపడతారా, పశ్చాత్తాపడతారా? మన చేతుల్లో కదా అది ఈ దేశం ఉందని. ఏమో మనం చెప్పలేం. ఇది కేవలం మన దేశంలోనేనంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది. పిల్లలు చనిపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. చనిపోతున్న పిల్లల్లో 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎందుకు చనిపోతున్నారని ఆరాలు తీస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక చావుల్లో 50% ఆ మాల్ న్యూట్రిషన్ కారణంగా చనిపోతే ఇండియాలో మాత్రం ఆ చావులు 70%గా ఉన్నాయి అని చెప్పి. అలాగే ఇందులో ఒక మ్యాప్ కూడా ఇచ్చారు. రిచెస్ట్ కంట్రీస్, పూరెస్ట్ కంట్రీస్. ఈ పూరెస్ట్ కంట్రీస్ కంటే కూడా 20 to 50 టైమ్స్ మెరుగ్గా ఉన్నాయి పిల్లల పరిస్థితులు ఇతర దేశాల్లో అని చెప్పి మనకి ఇందులో తెలుస్తుంది. ఇందులో ఒక కీలకమైనటువంటి విషయం ఏమిటంటే పిల్లలు అండర్ వెయిట్ పుడుతున్నారు. అంటే పుట్టడమే వాళ్ళు లోపంతో పుడుతున్నారు. ఎందుకు కారణం ఏమిటంటే తల్లుల మాల్ న్యూట్రిషన్ కారణంగా. అంటే తల్లులకు, గర్భం దాల్చే తల్లులకు పౌష్టిక ఆహారం లేకపోవడం కారణంగా పిల్లలు అలాగా హీనంగా, దీనంగా, బలహీనంగా పుడుతున్నారు అనేటటువంటిది మనల్ని ఇంకా బాధ పెడుతుందన్నమాట. మనం ఏం సాధించాం, ఏం ప్రగతి సాధించాం, ఎందుకు ఈ ఉత్సవాలు? ఒక్కసారి పాలకులు, ఏలికలు అందరూ కూడా ఒక్కసారిగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ సందర్భంగా నేను 2-3 30 మినిట్స్ చేశాను TV9లో ఉన్నప్పుడు. అదే సందర్భంగా నేను ఒక కవిత కూడా రాశాను. నా 2వ కవితా సంపుటి చూడండి, మాట్లాడుకోవాలి. ఇది నేను రాసిన అనేక కవితా సంపుటాల్లో నా 2వ కవితా సంపుటి. ఇందులో ఒక కవిత ఉంటుందండి, ఈ ప్రపంచం పిల్లలదే అని. అంటే సరిగ్గా 2005లోనో 2006లోనో నేను రాసినటువంటి కవిత ఇది. 2007లో వచ్చింది ఈ కవితా సంపుటి, నాది 2వది. అందులో ఆ సందర్భంగా 30 మినిట్స్ చేసిన సందర్భంగా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు, చనిపోతున్న పిల్లల వార్త చదివిన సందర్భంగా నేను బాధపడుతూ రాసుకున్న కవిత ఈ పుస్తకంలో ఉంది. అది మీకు చదివి వినిపిస్తాను ఈ సందర్భంగా. కవిత శీర్షిక ఈ ప్రపంచం పిల్లలదే. ఈ ప్రపంచం పిల్లలదే.
పిల్లలు అనాథలైతే ప్రపంచము అనాథే. ఈ ప్రపంచం పిల్లలదే. మనమంతా పిల్లల పెంపకానికి కాలం నియమించిన సంరక్షకులం. మనమంతా పిల్లల పెంపకానికి కాలం నియమించిన సంరక్షకులం. ట్వింకిల్ 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 చైల్డ్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ చైల్డ్, అండర్ వెయిట్, అండర్ నరిష్డ్. దయచేసి అలా వదిలేయద్దు. ఏమీ పట్టనట్టు, ఎవరికీ కానట్టు, చూసి చూడనట్టు అలా పారిపోవద్దు. పిల్లలు దిక్కులేని వాళ్ళైతే దేశము దిక్కులేనిదే. మన కలలు మన కష్టం పిల్లలే. మన కలలు మన కష్టం పిల్లలే. మన సౌఖ్యం మన స్వార్థం పిల్లలే. ఈ ప్రపంచం పిల్లలదే. ఈ ఉదయాస్తమయాలు, ఈ ఋతు సంగీతాలు, ఆ సూర్యుడు జాంగ్రీ, ఆ చంద్రుడు కోవా, ఆ చుక్కల చాక్లెట్లు అన్నీ పిల్లలకే. ఆకాశం కష్టపడి నేసిన ఇంద్రధనుసు వస్త్రాన్ని పిల్లలకు కొత్త బట్టలుగా కుట్టించాలి. ఆకాశం కష్టపడి నేసిన ఇంద్రధనుసు వస్త్రాన్ని పిల్లలకు కొత్త బట్టలుగా కుట్టించాలి. చుక్కలకు రంగులు వేసి వాళ్లకు చొక్కాలకు గుండీలుగా కుట్టాలి. పగలంతా చెమటోడ్చి సూర్యుడు పోగేసిన సాయంకాలపు నీరెండ వెలుగు పిల్లల బుగ్గల నిండా పొలమాలి. పక్షుల రెక్కల్లోని ఉత్సాహం పిల్లల వేళ్ల చివర వేలాడదీయాలి. వాళ్ళ నవ్వుల్లో కదిలే అలల సంగీతమే మన బతుకు పాటకు బాణీలు కావాలి. పిల్లలు ఆకలితో అల్లాడితే దేశాన్ని కోటి కోరలతో కరువు కాటేసినట్టే. ఈ ప్రపంచం పిల్లలదే. మనం వేసిన ఈ రోడ్లన్నీ పిల్లల అడుగుల్లో ఆది మానవుని పాదముద్రల్ని అన్వేషించాలి. మనం వేసిన ఈ రోడ్లన్నీ పిల్లల అడుగుల్లో ఆది మానవుల పాదముద్రల్ని అన్వేషించాలి. మనం నిర్మించిన ఈ ఆకాశ హర్మ్యాలు పిల్లల ముందు బొమ్మరిళ్ళై ఒదిగిపోవాలి. మనం పైకి పంపే ఉపగ్రహాలు అన్యగ్రహాల నుండి పిల్లలకు ఆటబొమ్మల్ని తీసుకురావాలి. పంట పొలాల్లో, ఫ్యాక్టరీల్లో వికసించే మన చెమట పుష్పాలు పిల్లల నుదుళ్ల మీద మెరుపు సోకి పునీతం కావాలి. పిల్లలు దీనంగా నీరసించిపోతే ఒక దేశం అస్తమిస్తున్నట్టే. పిల్లలు దీనంగా నీరసించిపోతే ఒక దేశం అస్తమిస్తున్నట్టే. బిడ్డలెవరైనా వాళ్ళు మన నెత్తుటి గడ్డలు. మనమంతా పిల్లలకు ఈ ప్రపంచాన్ని ఆటస్థలంగా రాసిచ్చి తృప్తిగా సెలవు తీసుకోవాలి. అప్పుడు మనం పిల్లల చేతుల్లో గాలిపటాలమై అలా హాయిగా ఆకాశంలోకి ఎగిరిపోతాం. నిజంగా ఈ ప్రపంచం పిల్లలదే. మిత్రులారా, ఇది ఎంతో ఆవేదనతో నేను అప్పుడు రాసుకున్నటువంటి కవిత ఈ పుస్తకంలో నేను వేసుకున్నాను. మిత్రులారా, ఇది అంటే దశాబ్దాలు మారుతున్నా, క్యాలెండర్లు మారుతున్నా, సంవత్సరాలు దొర్లుతున్నా ఈ దేశంలో స్థితి ఇది. బిడ్డలను కనే తల్లులు, అలాగా తక్కువ వెయిట్తో పుట్టేటటువంటి పిల్లలు, ఆహారం లేక, పోషకాహారం లేక, సరైనటువంటి పరిస్థితులు లేక, సరైనటువంటి ప్రకృతి దొరక్క, పెంపకం దొరక్క, పాలన లేక ఇలాగా కడు దీనంగా చనిపోతున్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ పరిస్థితి? మిత్రులారా, ఇంకా ఎన్నాళ్ళు ఈ పరిస్థితి? ఇలాంటి ప్రశ్న మనల్ని పరిపాలించేటటువంటి వాళ్ళు వేసుకుంటే ఆ పిల్లలకు మంచి రోజులు వస్తాయి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.